హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సర్వీస్ మామ్. ఇక్కడ నేను స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళా. అది పద్మరావు నగర్ సికింద్రాబాద్లో ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే వెళ్తా అనమాట. అంటే మొక్కుకుంటా 5 వీక్స్ అని అలా మొక్కుకొని అలా వెళ్తా అనమాట. సో ఆ మొక్కుకోవడం కూడా ఏముండదని నేనేం మొక్కుకోను. నాకేం కావాలో అమ్మవారికి తెలుసు, ఆమె చూసుకుంటుందని అలా 5 వీక్స్ నా మనసు బాగాలేనప్పుడు అలా 5 వీక్స్ వెళ్ళొస్తా అనమాట. ఒకదాన్ని వెళ్తా. ఒక్కసారి మాత్రమే నేను మెట్రోలో వచ్చానండి. ఎప్పుడు ఆటోలో వెళ్ళి ఆటోలో వస్తాను అనమాట. నేను మెట్రోలో తిరగలేను. నాకు ఎవరైనా ఒకరు సపోర్ట్ లేనిది నేను బయటికి వెళ్ళలేను. ఐ నీడ్ సమ్‌వన్ సపోర్ట్. ఎవరైనా నాకు తోడుగా ఉంటే మాత్రం ఎక్కడికైనా తిరగగలను. బట్ ఒంటరిగా ఉంటే అప్పుడప్పుడు ఇలా పడిపోతా అనమాట. అది ఎందుకు పడిపోయినా కూడా చుట్టూ వాళ్ళకి ఎవరికీ తెలీదు. వాళ్ళని ఎందుకు భయపెట్టించాలని చెప్పేసి నేను ఎప్పుడూ వెళ్ళను. వెళ్తే ఆటోలో వెళ్ళి ఆటోలో వస్తా అనమాట. నాకొక ఒక మూడ్ చేంజ్ లాగా ఉంటదని జెప్పేసి. సో, అక్కడ నాకు రావుకల దీపం అయిపోయినాక అక్కడే కూర్చున్నా. బేసిక్‌గా నేను టెంపుల్‌కెళ్తే రానండి. నాతో ఎవరైనా వచ్చిన వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. అమ్మవారిని చూస్తూ, నవ్వుతూ, సంతోషపడుతూ అసలు ఎంత సూపర్‌గా ఎంజాయ్ చేశా అంటే, ఇంకా పక్కన నాకెవరున్నారో కనిపించరు. నాతో ఎవరికైనా టెంపుల్‌కొస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సొస్తది. లాస్ట్ టైమ్ మా శ్వేత ఒకసారి వచ్చింది. మా లక్ష్మి గారొచ్చారు. వాళ్ళైతే పాపం నాకేమో ఎళ్ళాలనుంది. అప్పటికి లక్ష్మి గారొచ్చిన తర్వాత పాపం ఉన్నారు ఆవిడ చాలా సేపున్నారు. ఇంక నా వికెట్ ఔట్ అయిపోయిన తర్వాత నేను బయటకు రావడమే తప్ప అప్పటి వరకి వెళ్ళాలి అని నాకనిపిచ్చదు. సో, ఆ రోజు అక్కడ అదంతా సేవ చేసుకున్నా అనమాట స్వామివారికి. అదంతా క్లీన్ జేయడం ఆల్మోస్ట్ 9 అవుతుంది. నేను 10:30కి ఇంటికొచ్చేసా అనమాట. శ్రీను ఫుల్ టెన్షన్ పాపం కదా! ఎలా ఉంటది?